నమస్తే అండి, నా పేరు పుల్లేశ్వర్, వాస్తు కన్సల్టెంట్ని. ఈరోజు మన వీడియోలో నిన్న రీసెంట్గా ఒక ఇల్లు చూడటం జరిగిందండి. ఆ ఇల్లు ఇలా ఉంది. ఇది పడమర ఫేసు, ఇది పడమర రోడ్డు అండి. ఇది తూర్పు, ఇది దక్షిణం, ఇది ఉత్తరం. అయితే ఈ ఇల్లు ఇక్కడ చూడండి, ఇది రోడ్డు, ఇది పడమర గేటు, ఇది పడమర సింహద్వారం, పశ్చిమ వాయువులో సింహద్వారం ఉంది. ఇది కాంపౌండ్ వాల్. ఇది ఇంటి గోడ ప్లస్ కాంపౌండ్ వాల్ లేదు ఇల్లు, ఇదంతా ఒకటే ఇల్లు. ఇక్కడ నుంచి ఇక్కడికి 6 అడుగులు ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి 4 అడుగులు ఉంది. పడమర 6 అడుగులు ఉంది, ఉత్తరం 4 అడుగులు ఉంది. అయితే దక్షిణం లేదండి, హద్దు మీద కట్టారు. తూర్పు కూడా హద్దు మీద కట్టారు. అయితే ఇప్పుడు ఇది మీకు దీని గురించి వివరించబోయేది ఏంటంటే, ఇల్లు వచ్చేసి పడమర ఖాళీ స్థలం ఉంది, ఉత్తరం ఖాళీ స్థలం ఉంది. తూర్పు ఏది, అలాగే దక్షిణం ఏది అంటే, ఇప్పుడు ఇల్లు ఎక్కడ ఉంది చూడండి. ఇక్కడ నుంచి ఇదంతా ఇల్లే, ఇది ఇంటి గోడ. తూర్పు ఖాళీ స్థలం లేదు, దక్షిణం ఖాళీ లేదు, అంటే ఇల్లు వచ్చేసి ఆగ్నేయంలో ఉంది. అయితే ఇక్కడ పశ్చిమ వాయువులో గేట్ ఉంది, డోర్ ఉంది. తూర్పు హద్దు మీద ఇల్లు ఉంది. తూర్పులో డోర్ ఉండాలి. మన లెక్క ప్రకారంగా పశ్చిమ వాయువులో దర్వాజా ఉన్నప్పుడు తూర్పులో దర్వాజా ఉండాలి. ఇటు వేరే వాళ్ళ స్థలం ఉంది, వేరే వాళ్ళ ఇల్లు ఉంది, ఇక్కడ అవకాశం లేదు. అయితే తూర్పులో దర్వాజా లేకపోవడం వల్ల, ఇంతకుముందు మన పాత వీడియోలో చూడండి, పాత వీడియోలో పశ్చిమ వాయువులో దర్వాజా ఉన్నప్పుడు తూర్పు ఈశాన్యంలో కంపల్సరీగా దర్వాజా ఉండాలి అని మనం చెప్పాం. అయితే ఇక్కడ ఏం జరిగింది, వీళ్ళకి 4 సంతానం, 2 ఆడవాళ్ళు 2 మగవాళ్ళు. అయితే ఈ ఇంట్లో తూర్పు ఈశాన్యం దర్వాజా లేకపోవడం వల్ల, పశ్చిమ వాయువు ఉండి తూర్పు ఈశాన్యంలో లేకపోవడం వల్ల ఈ ఇంట్లో ఉన్న అతనికి విడాకులైనాయండి. అంటే భార్యాభర్తలకు విడాకులైనవి. అలాగే ఇక్కడ ఇల్లు వచ్చేసి విడాకులైనవి. మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నారు. రెండో పెళ్లి చేసుకున్నా కానీ అది కూడా డిస్టర్బెన్స్గానే ఉంది. ఇంకొకటి, ఇక్కడ ఇల్లు వచ్చేసి ఆగ్నేయంలో వాలింది. రెండో సంతానం అమ్మాయి. ఈ రెండో సంతానం, ఈ ఇల్లు వచ్చేసి ఆగ్నేయంలో వాలటం వల్ల ఆ రెండవ సంతానం వాళ్ళంతా లాస్ అయిపోయి మళ్ళీ ఈ ఇంటి మీద పడ్డారు. అంటే ఆగ్నేయ దోషం రెండవ సంతానానికి ఇబ్బంది అని మన పాత వీడియోలో చెప్పాం. అయితే ఇక్కడ ఈ ఆగ్నేయ దోషం ప్లస్ తూర్పు ఈశాన్యం లేకపోవడం, ఈ 2 దోషాలు వల్ల రెండవ సంతానం ఇబ్బంది పడుతున్నారు. ప్లస్ ఇంట్లో ఒక అతనికి విడాకులైనవి, మళ్ళీ పెళ్ళయింది, మళ్ళీ కూడా అదే డిస్టర్బెన్స్లో ఉంది. అయితే ఇప్పుడు దీన్ని మనం తూర్పులో ఖాళీ స్థలం లేదు, పశ్చిమంలో ఉంది. మనం దీన్ని ఏం చేయాలంటే, ఇక్కడ నుంచి ఇక్కడికి కట్ చేయాల్సింది కంపల్సరీగా. ఈ ఇంటి గోడ తీసుకొచ్చి ఇక్కడ కట్టాలి. ఇట్లా మనం దారి ఏర్పాటు చేయాలి, బాల్కనీ లాగా చేస్తే దాని దోషం పోద్ది, రెండవ సంతానం దోషం పోద్ది. దీనికి తూర్పులో మనం మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాం, తూర్పు ఈశాన్యంలో దర్వాజా చేస్తాం అనమాట. దీన్ని ఈ విధంగా రెక్టిఫై చేసుకోమని చెప్పి రావడం అయింది. ఇట్లాంటి దోషాలు ఉంటే ఇట్లా ఉంటాయి. మీ పరిసర ప్రాంతాల్లో మీ ఇల్లు ఎలా ఉంది, మీ పక్క ఇల్లు ఎలా ఉంది ఒకసారి చూసుకోండి. ఇట్లా ఉన్నప్పుడు ఈ దోషాలు ఉంటాయండి, దయచేసి గమనించగలరు. మీకేమైనా సలహాలు సంప్రదింపులు కావాలంటే ఫోన్ చేయండి. కాకపోతే చాలామంది ఫోన్ చేస్తున్నారండి, చేసి బాత్రూమ్ ఎక్కడ కట్టాలి, బెడ్రూమ్లో బాత్రూమ్ ఎక్కడ కట్టాలి, మాకు ఖాళీ స్థలం బయట ఉందండి, అది బయట గోడగా అంటుతుంది, ఇవన్నీ అడుగుతున్నారు. ఫోన్లో చెప్పడం సాధ్యం కాదండి. మీరు ప్రత్యక్షంగా రావాలి, చూడాలి. ఇంటిని చూస్తే అవన్నీ కూడా ఎక్కడెక్కడ ఏ దోషాలు ఉన్నాయనేది ఆ ఇంటిని బట్టి అన్ని పరిష్కారం చూస్తాను, జాగ్రత్తగా చెప్తాను. ఏదైనా సరి చేసుకోవాలని సరి చేసుకోండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.